ఇది మినీ బ్యాంకెట్ హాల్. మనకి ఎట్ ఎ టైం ఎంత మంది పీపుల్ ఇక్కడ అంటే మనం ఎలాంటి పార్టీస్ అరేంజ్ చేసుకోవచ్చు? ఇక్కడ మీకు మనం చెప్పినట్టుగా మనం లైక్ బర్త్డే ఫంక్షన్స్ కానీ, కిటీ ఫంక్షన్స్ కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా, కంఫర్టబుల్గా. 100 to 150+ మెంబర్స్ దే కెన్ హ్యావ్ సిట్టింగ్ అన్నమాట. ఇన్ కేస్ ఫంక్షన్ ఎక్కడ చేసుకుని ఒకవేళ ఎక్కువ మెంబర్స్ వచ్చినా పైన రెస్టారెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల దే కెన్ హ్యావ్ ద డైనింగ్ ఏరియా అన్నమాట. ఓన్లీ ఫంక్షన్ ఎక్కడ చేసుకుని దే కెన్ హ్యావ్ ద డైనింగ్ ఏరియా ఇన్ ద థర్డ్ ఫ్లోర్. దీనికి ఎక్స్క్లూజివ్ మళ్ళీ దీనికి అటాచ్డ్గా ప్యాంట్రీ ఒకటి పెట్టాము. అటువైపు మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, క్లబ్ హౌస్ దీనికి ప్యాంట్రీ కూడా అటాచ్ చేశారు. మాక్సిమం క్లబ్ హౌసెస్ కి ప్యాంట్రీ అనేది ఎక్కడ ఇవ్వరండి, బట్ ఏంటంటే మనం సెపరేట్ గా దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సెపరేట్ గా జెంట్స్ అండ్ లేడీస్ సెపరేట్ గా రెండింటికి సెపరేట్ ఉన్నాయన్నమాట లోపల. ఓకే, సో దే నెవర్ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్ అగైన్ మనకు ఫంక్షన్స్ వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, రిచ్ లుక్ తో ఉన్నాయి మొత్తం. యా, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఫైర్ ఎగ్జిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట. కంప్లీట్ గా మనకి బయటకు వెళ్ళిపోవడానికి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఓ, కిడ్స్ ప్లే ఏరియా అన్నమాట. ఓకే, ఇది కూడా మన రెసిడెన్షియల్ ఓనర్స్ మాత్రమే డిజైన్ చేసాం అన్నమాట. కేసారి ఎంత మంది పిల్లలు మనకి ఇక్కడ ఆడుకోవడానికి? డిపెండ్స్ అపాన్ ద లైక్ వాళ్ళ ఒక నేచర్ బట్టి బట్ ఇది ఎక్స్క్లూజివ్ మనం డిజైన్ చేసింది ఏంటంటే టోడ్లర్స్ లైక్ చిన్న పిల్లలకి మాత్రమే అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మేబీ లైక్ హౌస్ అండ్ వైఫ్ బోత్ ఆర్ వర్కింగ్ లేడీస్ ఉంటారు అండ్ అదర్ జెంట్స్ వర్కింగ్ ఉంటారు. అప్పుడు వాళ్ళ పిల్లలకి ఇన్ కేస్ దే వాంట్ టు గో ఫర్ అవుటర్ ఎక్కడైనా వదలాలనుకున్న క్రిచ్ టైప్ మనం డిజైన్ చేసాం అన్నమాట. ఓ, అంటే కిడ్ ప్లేయింగ్ ఏరియా కాకుండా కేరింగ్ ఏరియా. ఓకే, ఎగ్జాక్ట్లీ. అందుకని ఇది కూడా మనం ఫ్రాంచైజీ కూడా చూస్తున్నాం అన్నమాట. ఓకే, సో దానికోసం ఎక్స్క్లూజివ్ గా డిజైన్ చేయడం అంటే లిమిటెడ్ కూడా ఫ్రాంచైజ్ బిల్డింగ్ కి అవైలబుల్ గా ఉంది. అంటే వర్కింగ్ బోత్ ఆర్ వర్కింగ్ అయినప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో ఇక్కడ ఏంటంటే పిల్లలకి కేరింగ్ అనేది చూడడానికి అన్ని కూడాను ఏర్పాటు చేశారు ఇక్కడ. వాళ్ళ పిల్లలు బయటకి ఎక్కడికి పంపకుండా ఇక్కడ మన కమ్యూనిటీలోనే ఉన్నారని ఒక సేఫ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో దీంట్లోనే మన ఎక్స్క్లూజివ్ మళ్ళీ వాష్రూమ్ పిల్లలు కూడా కిడ్స్ కి సెపరేట్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో దే నాట్ టు గో అతను బయటకి కూడా వెళ్ళడానికి ఎక్కడికి ఫీజిబిలిటీ లేకుండా వీ హావ్ డిజైన్ వాష్రూమ్స్ ఆల్సో హియర్ అనమాట. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఒకటి ఇండోర్ గేమ్స్ కి ఎక్స్క్లూజివ్ గా స్నూకర్స్, టేబుల్ టెన్నిస్, ఇంకోటి మినీ థియేటర్ ఉంది, ఒకటి లైబ్రరీ ఉంది, ఇంకోటి ఇండోర్ గేమ్స్ కార్డ్స్ రూమ్ కూడా ఉంది అన్నమాట. మల్టీప్లెక్స్ థియేటర్ లో ఎంత మంది ఒకే ఎట్ టైం చూడొచ్చు? అక్కడ 18 people కెపాసిటీ ఉంటుంది. మీ ఫ్యామిలీ ఒక ఎక్స్క్లూజివ్ ఫ్యామిలీ బుక్ చేసుకుని చూసుకోవచ్చు అన్నమాట. అది బుకింగ్ చేసుకోవాలి ముందు, బుకింగ్ ఉంటుంది అన్నమాట. మీకు మీ ఓన్ ఫ్యామిలీతో చూసుకుని ఐ కెన్ ఎంజాయ్ దట్ ఫెసిలిటీస్ అన్నమాట. నేను ఒక మూవీ చూడాలి అనుకుంటున్నాను, ఆ మూవీకి సంబంధించి నేను మీకు ముందే చెప్తే ఆ మూవీ ప్రొవైడ్ చేస్తారా? అలా కాదు, ఇది ఎలా అంటే టోటల్లీ ఇట్స్ లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ యాక్సెస్ ఉంటుంది అక్కడ. వాట్ ఎవర్ ద మూవీ యూ లైక్ యూ కెన్ హ్యావ్ ఎంజాయ్. ఓకే, ఇండోర్ గేమ్స్ వచ్చేసరికి స్నూకర్స్ ఉన్నాయి, టేబుల్ టెన్నిస్ ఉంది, అండ్ ఇంకోటి అంటే అటువైపు మన కార్డ్స్ రూమ్ బోర్డ్ ప్రొవైడ్ చేస్తున్నాం, క్యారమ్స్ ఇలాంటి అన్ని సిట్ అంటే ఇండోర్ గేమ్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. థియేటర్ లో చూద్దాం. yes please come. మినీ థియేటర్లోకి ఎంటర్ అవుతున్నాం. అంటే కంప్లీట్గా ఫ్యామిలీతో బయటకెళ్ళి లేదు అంటే ఇంట్లోని మనం మినీ థియేటర్ లేదు అనుకునే వాళ్ళకి ఏంటంటే ఒక ఫీల్ మన అండర్లో ఒక మినీ థియేటర్. ఇప్పుడు మినీ థియేటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని, అంటే ఇంటికి చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు, మనకి బయటకు వెళ్ళే యాక్సెస్ తక్కువ టైం ఉంటుంది, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తాము, మనకి ఉన్న దాంట్లోనే చూపిస్తుంటాం. 3 hours స్లాట్ని బుక్ చేసుకుంటే మనకి హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మూవీని చూడొచ్చు. అది కూడా మనకి డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, మనకి మార్కెట్లో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి
కంప్లీట్గా మనకి ఏ మూవీ కావాలి అంటే ఆ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. రిక్లైనింగ్ మాట సేమ్ హ్యాజ్ ఎ థియేటర్ ఫీల్ ప్రొవైడ్ చేయడానికి విత్ రిక్లైనర్స్తో ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఎవరైతే ఇలాంటి ఇమ్యూనిటీస్ కావాలి అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళైతే ఒక ప్లాట్ అయితే పింగ్ చేసుకుంటారు. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయాయి. ఓన్లీ డి పేజ్ లో అది కూడా 172 ప్లాట్స్ లో 30% మాత్రమే అవైలబిలిటీ ఉంది. అస్సలు ఆలస్యం చేయకండి, ఒక్కసారి వచ్చి పింగ్ చేయండి. ఇప్పుడున్న ట్రెండ్కి మనకి మ్యాక్సిమం మనకి స్నూకర్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ సాసర్ కానీ అలాగే మనకి ఇంకో పక్క తీసుకున్నట్లయితే మినీ గోల్ఫ్ కూడాను అవైలబుల్గా ఉంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అండ్ ఎప్పటికీ ట్రెండ్ అనే చెప్పాలి స్నూకర్. ఈ మధ్య ఎక్కువగా సాసర్ అనేది ఎక్కువగా ఆడుతున్నారు పిల్లలు. వాళ్ళ పెద్దలకు కూడా మేము సెపరేట్ గా కార్డ్స్ రూమ్ అండ్ పెద్దవాళ్ళకి కూడాను కార్డ్స్ కేరమ్స్ ఆడుకోవడానికి. ఇది 16 to 20 years 25 years ఎల్డర్ పీపుల్ కి అంటే ఎల్డెస్ట్ చిల్డ్రన్స్ కి యూజ్ చేసుకోవడానికి ఒక మంచి ఏరియాని క్రియేట్ చేశారు. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా కింద డే కేర్ యూనిట్ చూసాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్లే జోన్ మనకి 10 to 20 years వరకు కూడాను ఒక ప్లే జోన్ అనేది మనం చూస్తున్నాం. దీనికి ఇప్పుడు మనకి టేబుల్ టెన్నిస్ కి కూడాను మనకి ట్రైనర్స్ అవైలబుల్ గా ఉంటారా? నో ఇప్పుడు యాజ్ ఆఫ్ రైట్ నౌ టేబుల్ టెన్నిస్ కి అవైలబుల్ లేరు. వి ఆర్ సర్చింగ్ ఫర్ దట్ మాట. సో సూన్ విల్ అకామిడేట్ ఫర్ ద టేబుల్ టెన్నిస్ అండ్ స్నూకర్స్, చెస్, క్యారమ్ బోర్డ్, ఇంకా కార్డ్స్ ఏవైనా సరే ఆడుకునేటట్టుగా అంటే ఒక 4 people కూర్చొని ఆడుకునేటట్టుగా కూడాను. ఒకవేళ అలా కాదు నేను ఇంకా ఎక్కువ మంది ఉంటే టేబుల్స్ కూడా జాయిన్ చేసేసి వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా కూడాను ఇక్కడ అంటే అబౌవ్ 60 people వాళ్ళందరికీ కూడాను అంటే నాట్ ఓన్లీ 60 మిడిల్ ఏజ్ వాళ్ళు కూడాను ఏదైనా గెట్ టుగెదర్ అవ్వడానికి జెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. గెట్ టుగెదర్ అయ్యి కొంతసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర అంటే కమ్యూనిటీలో ఉండే ఫ్రెండ్స్ అందరూ ఒకసారి కలవాలని చూసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక ప్లేస్ అనమాట. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయమని మాత్రం చెప్తాను. విజిట్ చేసిన తర్వాత మీ సరిపోతుందా లేదా, మీకు బాగుంటుందా లేదా అనేది మీ చాయిస్. వన్స్ అయితే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. సో ఇది మన లైబ్రరీ. ఒక 20 people వచ్చి ఎట్ అ టైం కూర్చొని చదువుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. ఓకే, కిడ్స్ కూడా వాళ్ళు రీడింగ్ బుక్స్ చదువుకోవాలనుకుంటే దే కెన్ స్టడీ ఇన్ ద కామ్ పీస్ఫుల్నెస్ ఉంటుంది. ఓకే, అంటే ఇంట్లోని చదువుకోవడానికి కొంచెం ఎగ్జాక్ట్లీ నౌవేడేస్ ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ ఫర్ ద రీడింగ్ రూమ్ సంథింగ్ అలా మాట బయట. సో ఆ ఫెసిలిటీ కూడా లేకుండా మనం బయటికి లేకుండా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లోకి వచ్చాం అన్నమాట. ఈ ఫ్లోర్ లోకి వచ్చేసరికి మనం జిమ్నాజియం అండ్ యాజ్ వెల్ as ఏరోబిక్స్ కి యోగా రూమ్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో విల్ గో ఫర్ ద జిమ్నాజియం. ఓకే, ఇక్కడ ట్రైనర్స్ ఎవరినైనా అవైలబుల్ గా ఉంచుతున్నారా? జిమ్ ట్రైనర్స్ ని అవైలబుల్ గా ఉంచుతున్నారు. ఎక్విప్మెంట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times. ఎక్విప్మెంట్ అంతా మనకి ఏరోఫిట్ వాళ్ళది. ఓకే, థ్రెడ్ మిల్స్ అండ్ పుష్ బార్స్, సైక్లింగ్, ఆల్ ద టైప్ ఆఫ్ ఫెసిలిటీస్, బెంచ్ ప్రెస్. వావ్, అంటే బయటకి జిమ్ కి వెళ్ళకుండా ఇక్కడే జిమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ జిమ్ ట్రైనర్ అవైలబుల్ గా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మొత్తం వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఏరోఫిట్ వాళ్ళది. ఇక్కడ మనకి ఎక్విప్మెంట్ కూడా అవైలబుల్ గా ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ కోసం బయటకు వెళ్ళకుండా ట్రైనీతో మనకి ఇక్కడ జిమ్ అండ్ మళ్ళీ అండ్ పీస్ ఆఫ్ దీనికోసం మనకి యోగా తర్వాత ఏరోబిక్స్ కూడాను ఇక్కడ మనకు ఉంది. నాట్ ఓన్లీ ఏరోబిక్స్, తర్వాత మనం జుంబా కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. కరెక్ట్.
జుంబా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, ఏరోబిక్స్, జుంబా, తర్వాత యోగా అండ్ జిమ్. ఈ ఫ్లోర్ అంతా కూడా, సెకండ్ ఫ్లోర్ అంతా కూడాను మంచి ఫిట్నెస్ కోసం డిజైన్ చేశారు. ఓకే, థ్యాంక్స్. ఇది మనకి జిమ్ అండ్ ఏరోబిక్స్ అండ్ యోగాకి చేసుకోవడానికి కూడాను మంచి స్పేస్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సెకండ్ ఫ్లోర్లో మనకి కంప్లీట్ ఫిట్నెస్కి సంబంధించి బయటకు వెళ్ళకుండా ఇక్కడే టోటల్గా ట్రైనర్ని కూడాను మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. సో ఒక రోజు ఒక 1 hour మన మీద మనకి కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, మనకి మనం టైం ఇచ్చుకోవాలి అంటారు. దానికి కూడా మనం ఎక్కడికో పరుగులెడుతూ ఉంటాము. సో అది కూడా లేకుండా ఇక్కడే మనకి కంప్లీట్ కమ్యూనిటీలోనే ఇది ప్రొవైడ్ చేస్తారు. థర్డ్ ఫ్లోర్లో కంప్లీట్గా రెస్టారెంట్ అండ్ క్యాఫ్టేరియా అనేది మనకి 2 పక్కనే ప్రొవైడ్ చేశారు. ఇది కూడాను మనకి కంప్లీట్గా బయట వాళ్ళకి ఎవరికి కాకుండా ఓన్లీ రెసిడెన్షియల్స్కి మాత్రమే ఇవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇక్కడ కూడా చిన్న చిన్న కిటీ పార్టీస్ అవి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్న చిన్న కిటీ పార్టీస్, లేడీస్ గెట్ టుగెదర్స్ అవి ఉంటాయి కదా. సో అది ఏర్పాటు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. బిఫోర్ మీకు ఇంటిమేట్ చేస్తే రెసిడెన్షియల్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ దెన్ వాళ్ళకి స్లాట్ బ్లాక్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంఫర్ట్నెస్ ని మేము డిజైన్ ఆలోచించి దాని తగ్గట్టుగా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది మన టెర్రస్ లో. సో దానివల్ల పీపుల్స్ ఆర్ గెటింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ది క్లబ్ హౌస్. యా, చాలా బాగుందండి. మనకి ప్రతి ఫ్లాట్ 1650 ఉంటుందా? నో, వీ హావ్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అన్నమాట. లైక్ 1650 SFT అండ్ మాక్సిమం అయితే 1800 SFT దాకా ఉన్నాయి మనకి. ఓకే, అందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట. ఓకే, అంటే 1650లో ఇంత స్పేషియస్ గా బెడ్రూమ్ 3 బెడ్రూమ్స్ అండ్ చాలా పొడుగ్గా హాల్ అండ్ డైనింగ్ వచ్చింది. హౌ కెన్ ఇట్ పాసిబుల్? అంటే మనం కంపారిటివ్లీ బయట ప్రాజెక్ట్స్ తో 30-35% లో కామన్ ఏరియా తీస్తారు, బట్ మన దాంట్లో అంత లేదు అన్నమాట. దాని కంపేర్ టు దట్ ఇంకా తక్కువే ఉంది, అందువల్ల ఇట్స్ లుకింగ్ స్పేషియస్ అన్నమాట. కామన్ ఏరియా అనేది కస్టమర్ దగ్గర నుంచి చాలా తక్కువ తీసుకున్నారు. ఆఫ్ కోర్స్, అంటే కస్టమర్ కాదు, డిపెండ్స్ అపాన్ ద మనం బిల్డింగ్ సైట్ బట్టి డిజైన్ చేస్తారు. సో దాన్ని బట్టి మనకి ఎంచుకున్న కామన్ ఏరియా ఏంటంటే వెరీ లెస్ అపార్ట్మెంట్, అందువల్ల ఏంటంటే మనం స్పేషియస్ కనబడుతుంది. దీని డైమెన్షన్స్ వచ్చేసరికి మీకు లివింగ్ అండ్ డైనింగ్ 2 కలిపి డిజైన్ చేసాం. సో ఇది 11.6 విత్ వస్తుంది, 11.6 విత్ అండ్ 27 వస్తుంది ఫీట్ మనకి లెంత్ వస్తుంది. ఇప్పుడు ప్రత్యేకత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ద డిజైన్ ఆఫ్ ద ఫర్నిచర్స్ మనం దాని తగ్గట్టుగా డిజైన్ చేసాం అన్నమాట. సో ఎగ్జాక్ట్ హ్యాస్ పర్ ద డైమెన్షన్స్ బట్టి ఎంత స్పేషియస్ గా ఉంటుంది అనేది చూపించడానికి ఎక్స్క్లూజివ్ గా ఇది మనం ఇంపోర్ట్ చేసుకుని మరి డిజైన్ చేసాం అన్నమాట. అంటే మనకి మాక్సిమం పూజా రూమ్స్ అనేవి చాలా రేర్ కండిషన్స్ లో ఉంటాయి. ఇట్ ఈస్ దర్ పూజా రూమ్. యా, ఈ పూజ ఎక్స్క్లూజివ్ మనం ఏంటంటే ఒక సెపరేట్ గా కంపల్సరీ మన సౌత్ ఎవ్రీవన్ ప్రిఫర్స్ ద పూజా ప్రొవిజన్ అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఒక పూజ కోసం డిజైన్ చేసాం. ఇది ఓపెన్ గా వదిలేస్తాం మనం, కస్టమర్ చాయిస్ మాట. దే డిజైన్ హ్యాస్ పర్ దేర్ ఓన్ టేస్ట్ బట్టి. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం నెక్స్ట్. యా, ప్లీజ్ కమ్. హైదరాబాద్ లో కూడా 1650లో ఇంత స్పేషియస్ గా మాస్టర్ బెడ్రూమ్ చూడలేదండి. దీని డైమెన్షన్స్ ఏంటి? ఇది వచ్చేసరికి మీకు 15/11.6 వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అనేది స్పేషియస్ గా లుక్ గా ఉండాలి, అందువల్ల ఏంటంటే మనం మాస్టర్ బెడ్రూమ్ కొంచెం స్పేషియస్ గా 15/11.6 డిజైన్ చేసాం కాబట్టి, అండ్ రిమైనింగ్ కంపేర్ టు బెడ్రూమ్స్ యాజ్ పర్ ద వాస్తు ఆల్సో దీనికన్నా కొంచెం తక్కువ ఉండాలి, అందువల్ల ఏంటంటే మనం దీని ఏరియా కొంచెం పెంచామాట. మాస్టర్ బెడ్రూమ్ దీని సైజ్ ఎంత చెప్పారు? 15/11.6. 15/11.6. వావ్. సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము ఒకటి. ఓకే, సో అంతా ఈ శానిటరీ వాష్రూమ్ కూడా స్పేషియస్ గా ఉందండి. ఇది కూడా స్టాండర్డ్ సైజ్ ఇస్తున్నాం అన్నమాట, 8/5 సార్. సో ఫిట్టింగ్స్ కూడా మేము ఇచ్చిన వాష్రూమ్ ఫిట్టింగ్స్ అన్ని మీకు లైక్ శానిటరీ ఫిట్టింగ్స్ ఏదో ఉన్నాయి చూసారా, అవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫిట్టింగ్స్ ఇచ్చామన్నమాట. లైక్ కోహ్లర్, గ్రోహెర్, రోకా, టోటల్ 3 ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇస్తున్నాం అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద కిచెన్ పార్ట్. వావ్. దిస్ ఇస్ యాజ్ పర్ ద వాస్తు మనం ఇటువైపు కిచెన్ పెట్టామన్నమాట. ఆగ్నేయం వాస్తు. అది కూడా చూస్తారు మన సౌత్ ఇండియన్స్ ఎవరీవన్ ప్రిఫర్స్ ఫర్ ద కంపల్సరీ. ఖచ్చితంగా మనకి వాస్తు ప్రిఫర్ చేస్తాము, దానికి తగ్గట్టుగానే మనం చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, అందుకనే మనం డిజైన్ చేసాం. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే టోటల్లీ ఏరియా వచ్చేసి 11/9 సైజ్ ఇస్తాం అన్నమాట.
ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ ఏరియా కూడా ఉంది, వాష్ ఏరియా కూడా మనం పాయింట్స్ ఇస్తున్నాం అన్నమాట అన్ని చోట్ల. ఓకే, కిచెన్ ప్లస్ ఒక పక్క వంట చేసేసుకుంటూ ఇంకో పక్క బట్టలు ఉతికేసుకుంటూ. ఇక్కడ ఇప్పుడు చాలా మెయిడ్స్ చాలా 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 కాస్ట్లీ అయిపోయారండి, అదైతే చాలా ఫేస్ చేస్తున్నాము. సో ఇక్కడ అంటే ఒక హౌస్ వైఫ్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ ఉన్నా కూడాను ఈజీగా వర్క్స్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి పరిగెట్టి అక్కడి నుంచి ఇక్కడ ఇది ఎక్కువగా నేను యాజ్ ఎ ఉమెన్ గా నేను చెప్తున్నాను. అలా మనం డిజైన్ చేసాం అన్నమాట. మెయిన్ మా ప్రాజెక్ట్ మన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాజెక్ట్ మన లేఅవుట్ మాట ఈ సైడ్ ఫ్లాట్. సో కిడ్స్ బెడ్రూమ్స్ లో కూడా మనం డిజైన్ చేసాం యాజ్ పర్ ద మన కిడ్స్ సైజ్ బట్ లైక్ బంక్ బెడ్ డిజైన్ చేసాం అన్నమాట. ఈ బెడ్రూమ్ వచ్చేసరికి కొంచెం సైజ్ తగ్గించాం బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి. సో దీని ఏరియా వచ్చేసరికి మీకు 10/9.6 ఇస్తున్నాం అన్నమాట. సో దీని విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ స్టడీ టేబుల్ కూడా అరేంజ్ చేశారు. 10/6 అంటే ఇది స్పేషియస్ గానే ఉంది, కాకపోతే బంకర్ కాకుండా నార్మల్ బెడ్ వేసుకుంటే కొంచెం స్పేస్ తగ్గుద్ది. బట్ ఏంటంటే దీనిలో క్వీన్ సైజ్ బెడ్ అయితే మేము ఈజీగా పెట్టేస్తుంది. మీకు ఫుల్లీ వెంటిలేషన్ ఉంటుంది. మీకు కంప్లీట్ గా మనం ఇచ్చేది యూపీవీసీ విండోస్ మాట కంప్లీట్. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే 3 సైడ్ ఓపెన్ అపార్ట్మెంట్స్ అని చెప్తాం అన్నమాట మన ఫ్లాట్ వచ్చేసరికి. ఎందుకంటే మనం ఎట్ సైడ్ చూసుకున్న ఫ్లాట్ టు ఫ్లాట్ ఆల్మోస్ట్ 10 to 17 feet డిస్టెన్స్ పెట్టాం అన్నమాట ఏకంగా. అందువల్ల మీకు దట్టు ఫుల్ విండోస్ యూపీవీసీ విండోస్ పెట్టడం వల్ల మనకి ట్రాన్స్పరెంట్ విండోస్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ విత్ కమింగ్ విత్ ద మెస్ మాట. సో అందువల్ల మనకి ఎటువంటి మస్కిటోస్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఇన్ ద సేమ్ వే లైటింగ్ కూడా మీకు ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది అన్నమాట. ఇది ఓపెన్ బాల్కనీనా? యా, ఇది కమింగ్ టు దిస్ ద సిట్ అవుట్ అనేది ఓకే ఫ్రెంచ్ విండో ప్రొవైడ్ చేసాం అన్నమాట. వావ్. సో టోటల్లీ సౌండ్ ప్రూఫ్ గ్లాస్ వస్తాయి మనకి, టఫ్ అండ్ గ్లాస్ అన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ద సిట్ అవుట్ ఏరియా వస్తుంది. నేచర్ ని చక్కగా ఎంజాయ్ చేసుకోవడానికి. కానీ ఈ లొకేషన్ అనేది గాజువాకలో ఉండేది బేస్ ఎక్కువ నేవల్ కి కూడా దగ్గరగా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే లైక్ హాస్పిటల్స్ ఫార్మా అచ్యుతాపురం పరవాడ ఎక్కడ నుంచి చూసుకున్నా అక్కడ ఏ సైంటిస్టులు డాక్టర్స్ ఎవరైతే రిజైడ్ చేస్తున్నారో ఈ టైప్ ఆఫ్ కమ్యూనిటీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ విశాఖపట్నం అన్నమాట. కమింగ్ గేటెడ్ కమ్యూనిటీ అలాంగ్ విత్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ షాపింగ్ మాల్ తో పాటు వస్తుంది మన దగ్గర. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ బెడ్రూమ్ విచ్ వి కాల్డ్ యాజ్ ఎ గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఈ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాం. జనరల్ గా మనకి ట్రిపుల్ బెడ్రూమ్ అనేసరికి ఎక్కువ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ ఉంటుంది, గెస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మధ్యలో కామన్ వాష్రూమ్ ఉంటుంది. బట్ కమింగ్ టు ఇక్కడ మనం డిజైన్ చేసిన లేఅవుట్ ఎలా అంటే మాస్టర్ కి అటాచ్డ్ సెపరేట్ ఉంది, చిల్డ్రన్స్ సెపరేట్ అటాచ్డ్ ఉంది, గెస్ట్ కి సెపరేట్ అటాచ్డ్ ఉంది. 3 bedrooms కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చాం అన్నమాట. ఓకే, అంటే మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడాను గెస్ట్ వచ్చిన గెస్ట్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ దట్ అండ్ అది మనం కామన్ వాష్రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి వద్దు అనుకుంటే మనం అక్కడ ఇప్పుడు మనం చూసిన దగ్గరే మనం డోర్ పెట్టేసుకుంటే కంప్లీట్ గా గెస్ట్ అనే వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఒక కంప్లీట్ ప్రైవసీ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక డోర్ పెట్టేసుకుంటే మనకి కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. డ్రెస్సింగ్ కమ్ వాష్రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే యూ కెన్ పుట్ యువర్ డోర్, దెన్ ఇట్స్ యూ కెన్ యూటిలైజ్ ఇన్ ద కామన్ ఆల్సో. డైరెక్టర్ మోనిశ్రావు గారితో ఉన్నాము. అసలు ఈ ప్లానింగ్ అంతా ఎవరి అండర్లో జరిగింది? ఇంత ఎలాబరేట్గా మనకి వైజాగ్లో ఇంత మంచి గేటెడ్ కమ్యూనిటీని ప్లాన్ చేయాలనే ఐడియా ఎలా వచ్చింది అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. సార్, వైజాగ్ అంటే మనకి ఆంధ్రాలో, అది కూడా సౌత్ ఆంధ్రాలో, మంచి ఈస్ట్ ఆంధ్రాలో గేటెడ్ కమ్యూనిటీ అండ్ కంప్లీట్ కమర్షియల్గా చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? 2014లో ఒక ప్రాజెక్ట్ వైజాగ్లో చేయాలని అనుకున్నాం. ఓకే. అప్పుడు గాజువాక అస్సలు డెవలప్ అవ్వలే, చాలా బ్యాక్వర్డ్గా ఉంది. మేమేమనుకున్నామంటే ఒక వరల్డ్ క్లాస్ ప్రాజెక్టు చేస్తే ఈ ఏరియా డెవలప్ అవుతుంది, షాపులు వస్తాయి, ఇంకా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తాయి,
ఈ ఈ ఏరియా అంతా ఒక లిఫ్ట్ వస్తుంది. సో ఆ థాట్ తోటి మేము అప్పటి నుంచి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ అయినా, ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ అయినా, టాప్ ఆఫ్ ద కంట్రీ కన్సల్టెంట్స్ తీసుకొని మేము ప్లాన్ చేసాం. యాక్చువల్లీ నేను మోడల్ ఫ్లాట్ చూశాను, మన క్లబ్ హౌసెస్ చూశాను, అండ్ ఇక్కడ ప్లే ఏరియాస్ కానీ ఇవన్నీ కూడాను నేను ఆల్రెడీ చూశాను సార్. చాలా స్పేషియస్గా ఇవ్వగలిగారు. దీనికి కారణం ఏంటంటారు? మేము డిజైన్ చేసినప్పుడు అక్కడ మా ఆర్కిటెక్ట్స్ ఏం చెప్పామంటే మ్యాక్సిమం స్పేస్ యూటిలైజేషన్కి ప్లాన్ చేయాలి. ఒకటి ఏంటంటే మేము వాస్తు కంప్లైంట్ ఉన్నాం. సో వాస్తు వాస్ వెరీ గుడ్ ఇన్ యువర్ కమ్యూనిటీ. సో కీపింగ్ వాస్తు ఇన్ మైండ్ మేము ఎలా ప్లాన్ చేసామంటే స్పేస్ వేస్ట్ చేయకుండా డిజైన్ చేసాం. రెండోది ఏంటంటే మేము మోడల్ ఫ్లాట్ కూడా మా ఫర్నిచరు ఇవన్నీ పెట్టేసి వీఆర్ ఏబుల్ టు షో కేస్ టు పీపుల్ దట్ హౌస్ ఆఫ్ 1650 square feet is sufficient and can be accommodated with all kitchen utensils, all the furniture, bed, sitting room, dining, everything. So one of the reasons for the model flat was also to showcase what a customer can do in a space. మేము ఒక టిపికల్ బిల్డర్ కాదు. ప్రాఫిట్ మోటివ్ అని అది మా ఇథాస్లో కాదు. ఒక అవుట్స్టాండింగ్ ప్రాజెక్ట్ కట్టాలి, outstanding amenities ఇవ్వాలి. We have a very good clubhouse, 2 swimming pools, very good greenery as you can see. We employ lots of people to take care of it, and we are not charging the customers so far for anything. Last few years we are maintaining everything at our cost because we want customers and the people to enjoy all of this at a high standard. Yes. So it's a lot of hard work, but we enjoy giving our customers a community to live in, feel happy when they enter Celeste, create a new home for them. And I think by and large we find that our customers are very happy because they are referring more customers, they themselves refer more customers for us. So I would say we are satisfied with what we have done. మనకి కమర్షియల్కి సంబంధించి ఎలాంటి మాల్స్ కానీ కిడ్స్కి సంబంధించి కానీ ఇలాంటి ఏరియాస్కి ఏమైనా డెవలప్ చేస్తున్నారా? సో మేము ఒక రీటైల్ మాల్ కడుతున్నామండి, రోడ్ ఫేసింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. 4 floors of retail and 1 floor of parking for the retail. This will not be separate from the residential, but it is very good for the residential community because shops will be there, eating will be there, dining will be there, play areas will be there, food zones, game zones. So it's a win-win for even the customers who are staying here. They don't have to go very far. They can just come into the mall, and from here they can just walk back home. So it's a good thing for both as a commercial establishment as well as for our customers. అంటే ఒకసారి కస్టమర్ ఇందులోకి ఎంటర్ అయ్యాక దేనికి గురించి కూడాను బయటికి వెళ్ళే ఛాన్సెస్ లేకుండా మీరు కస్టమర్ని ఇక్కడ కట్టిపడేస్తారు. Ultimately that is what see పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడాను they need not go out onto the road and be in any area where they are in some kind of danger from traffic or anything else. They just have to walk down and walk back home. So it's a good thing for the families also. Okay. అది అంటే ఒక షాపింగ్ కానీ, ఒక గేమ్ జోన్ కానీ, లేదు డైనింగ్ కానీ, ఎవ్రీథింగ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. మనకి కావాలి అంటే బయటికి ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలి అంటే మనం డైన్కి వెళ్తాము, లేదంటే షాపింగ్కి వెళ్తాము, ఇలాంటి వాటికి చూసుకుంటాం మ్యాక్సిమం. ఇంకా ఎఫోర్ట్స్ అని అంటే మూవీ థియేటర్స్ అవి అంటే నియర్ బై చాలా ఉన్నాయి. సో వన్ స్టాప్ డెస్టినేషన్గా మనకి ఇప్పుడు ఈ సెలెస్టీ అనేది ఉంది. That's correct. And hopefully once the mall is, we're inaugurating the mall tomorrow, and hopefully once the mall is fully occupied, our customers will enjoy this new space that we are providing. Okay sir, thank you very much. Thank you so much. రియాజ్ గారు, మనకి సెలెస్టీ నుంచి ఎలాంటి అమ్యూనిటీస్ ఉంటున్నాయి? ఎమ్యూనిటీస్ అంటే
35,000 SFT క్లబ్ హౌస్ ఎక్స్క్లూజివ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఓన్లీ మన రెసిడెన్షియల్ ఓనర్స్ మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. అది కాకుండా ఎక్స్టర్నల్గా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం ఎలా అంటే మనకు వచ్చేసరికి క్రికెట్ ప్రాక్టీస్ నెట్, స్కేటింగ్ బోర్డ్, బాస్కెట్ రింగ్, టేబుల్ లైక్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కాకుండా ఎక్స్క్లూజివ్ రన్నింగ్ వాకింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట. కమర్షియల్ ఏరియాలో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? మనం కమర్షియల్కి వచ్చేసరికి ఎలా అంటే టోటల్లీ ఇది 4 ఫ్లోర్స్ 1,50,000 SFT ఏరియా డిజైన్ చేయడం జరిగింది. టోటల్ 4 ఫ్లోర్స్లో అది లైక్ 2 ఫ్లోర్స్ టాప్ ఫ్లోర్ ఏమో మనకి ఫుడ్ కోర్ట్స్ అండ్ గేమింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా 2 అపెరియల్స్కి డిజైన్ చేయడం జరిగింది. అండ్ కింద వచ్చేసరికి హైపర్ మార్కెట్ డిజైన్ చేసాం అన్నమాట. ఇలా టోటల్ 4 ఫ్లోర్స్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో అందులో భాగంగా ఫస్ట్ మెక్డొనాల్డ్స్ యాజ్ దేర్ పార్ట్ ఆఫ్ ద కమర్షియల్ స్పేస్లో they're opening their first stall in the మన సెలెస్ట్ మాల్లో టుడే. మెక్డొనాల్డ్స్ ఇంకా ఏమేమి వచ్చే అవకాశం? ఇంకా మేము మెయిన్లీ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి ఫోకస్ చేస్తున్నాం అన్నమాట. సో ఆల్ ఆర్ లైక్ మోస్ట్లీ V2 రిటైల్స్ అని చెప్పేసి ఫన్ జోన్ బెంగళూరు బేస్డ్ కంపెనీ అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా మంచి లైక్ వీఆర్ లుకింగ్ ఫర్ ద బ్రాండ్స్ ఓన్లీ మెయిన్లీ అన్నమాట. ఓకే, ఇది కూడా మనకి ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ తోని మన ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏంటంటే FDI ఫస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఇది వైజాగ్లో దట్. సో వీఆర్ బేసికల్లీ ఇన్వెస్టర్స్ అన్నమాట, వీఆర్ నాట్ ద బిల్డర్స్ అన్నమాట. సో మనం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మనం కాంట్రాక్ట్స్ వచ్చి గ్రేడ్ ఏ కాంట్రాక్ట్స్ చూస్ చేసుకుని వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అన్నమాట. దీనికి ఎలాంటి ప్రాసెస్ మీరు యూజ్ చేశారంటే కాంట్రాక్టర్స్ ని తీసుకోవడంలో, పిక్ చేసుకోవడంలో మీరు ఏంటి చూసారు వాళ్ళ క్వాలిటీస్? మనం చూసింది ఏంటంటే వాళ్ళ మెయిన్ ఎక్స్పీరియన్స్ అండ్ దట్టు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి లైక్ వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దే హావ్ డన్ ఇన్ ద పాస్ట్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో ఆ బేస్ చేసుకునే మనం టోటల్ అంతా ఏదైతే ఆర్కిటెక్ట్స్ దగ్గర నుంచి టెక్నికల్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ దగ్గర నుంచి అందరినీ మనం ఇంటర్నేషనల్ లైక్ ఆల్ టోటలీ నేషనల్ వైడ్ కాంట్రాక్ట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, నేషనల్ వైడ్ గా తీసుకున్నారు కాంట్రాక్ట్స్ ని, నాట్ ఓన్లీ లోకల్ పీపుల్. ఓకే, అండ్ మీరు కాంట్రాక్ట్స్ అంటే ఒక 7 acres లోని 1 acre వదిలేసాము, ఇంకా 6 acres లో ప్లాన్ చేస్తామని చెప్పారు. సో ఈ ప్లాన్ అనేది అంత ఈజీ కాదు. ఈ ప్లాన్ కి ఎక్కడికి అప్రోచ్ అయ్యారు? దీనికి కూడా ఏమైనా ప్లాన్స్ తీసుకోవడంలో కూడా మీరు ఏమైనా ఇది చేసుకున్నారా? ఆఫ్ కోర్స్ ప్లాన్స్ తీసుకోవడంలో అంటే మన ప్రాజెక్ట్ మన ప్లానింగ్ వచ్చేసరికి అది ఇప్పుడు ప్లానింగ్ కాదు, అది ఆల్రెడీ మనం 2007లోనే మనం స్టెప్ ఇన్ చేసామన్నమాట. ఇక్కడ స్టెప్ ఇన్ చేసి మనం 2007 to 2014 దాకా వీ హ్యావ్ సెలెక్టెడ్ ద కాంట్రాక్టర్స్ ఓన్లీ లైక్ వాళ్ళని సెలెక్ట్ చేయడంలో సరిపోయింది మాకు. సో అందులో ది బెస్ట్ కాంట్రాక్టర్స్ వరల్డ్ వైడ్ చూస్ చేసి అందులో మనం 2016లో ప్రాజెక్ట్ చూస్ చేసి వాళ్ళు 2016లో మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అలాగే సక్సెస్ఫుల్ గా 2021లో మనం phase 1 హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆల్ ద పీపుల్స్ ఆల్సో 100% ఆక్యుపెన్సీ అయిపోయింది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సెకండ్ ఫేజ్ టవర్ E స్టార్ట్ చేసి అది కూడా 2023కి హ్యాండ్ ఓవర్ చేస్తాం అన్నమాట. సో నౌ టవర్ D అనేవి ఉంది, అందులో అవైలబిలిటీ యాజ్ ఆఫ్ రైట్ నో మనకు ఉన్నాయి. సో అందులో పీపుల్స్ ఆర్ గెటింగ్ టు ఎంత అవైలబిలిటీ ఉంది మనకి? టవర్ D అనేసరికి వచ్చేసరికి లాస్ట్ టవర్ మాట మనకి ఆప్షన్ వచ్చేసరికి ఇందులో మనకి ఆల్మోస్ట్ 70% సోల్డ్ అవుట్ అయిపోయింది. హ్యాస్ ఆఫ్ రైట్ 30% ఇంకా అవైలబుల్ ఉంది. సో దట్ దాంట్లో 2 BHK అండ్ 3 BHK ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసెస్ రెండు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇంకా మనకి ప్రైజింగ్ విషయానికి వస్తే ప్రైజింగ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంటే బయట మార్కెట్కి ఇక్కడికి మనకి ఏం డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది? ఓకే, మనం ప్రైజింగ్ వైజ్ చూసుకుంటే మనం మెయిన్ ఏంటంటే ఇక్కడ గాజువాక మార్కెట్కి వచ్చేసరికి అఫోర్డబిలిటీ మార్కెట్ బేస్ చేసుకున్నాం అన్నమాట. సో వాళ్ళ కంఫర్ట్నెస్ మెయింటైన్ చేసుకుని దానిలో ఒక లగ్జరీస్ అపార్ట్మెంట్స్ ఇవ్వాలని చెప్పేసి మనం అంత ప్రాపర్టీస్ 1 crore బిలోనే డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. సో 2 BHK అయితే మన దగ్గర స్టార్టింగ్ 75 lakhs స్టార్ట్ అవడంతో అటు 3 BHK 1.10 దాకా అవైలబిలిటీలో ఉన్న ఆప్షన్స్, ప్రైజింగ్ ఆప్షన్స్ మనకి. సో డిఫరెంట్ కేటగిరీస్ బట్టి వాళ్ళు దే క్యాన్ చూస్ యాజ్ పర్ దేర్ కంఫర్ట్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ కంఫర్ట్నెస్ చూసుకోండి. ఓకే, మీరు ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ కూడాను ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, క్లబ్ హౌస్ ఇవి మొత్తం అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కస్టమర్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఆఫ్ కోర్స్ మన దగ్గర కస్టమర్స్ మేము ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఎప్పుడైతే మేము ఓపెన్ చేసామో అది మేము ఓపెన్ చేసిన 6 months లోనే ఆల్మోస్ట్ 90% సోల్డ్ అవుట్ అవడం జరిగింది అన్నమాట. దట్ ఈస్ ద ఒక ఫ్యాంటాస్టిక్ స్టెప్ ఇన్ ఎంటైర్ విశాఖపట్నం వీ హ్యావ్ అచీవ్డ్ అన్నమాట. సో ఇన్ ద సేమ్ వే మనకి పాజిటివ్ రెస్పాన్స్ తీసుకుని సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగానే టవర్ E అని చెప్పేసి మనం కంప్లీట్ 100% అది కూడా సోల్డ్ అవుట్ జరిగింది. ఓకే, అంతా మనకి ఒక్కసారి దీన్ని బిల్డ్ చేసుకుంటూ రాలేదు, phase 1 phase 2 phase 3 కింద చేసుకోవడం వచ్చింది అన్నమాట.
సో ఆ బేస్ చేసుకుని మనం కన్స్ట్రక్ట్ చేసుకుని రావడంతో మనకి ఇప్పుడు లాస్ట్ టవర్ ఒక టవర్ డి అనే అవైలబుల్ ఆప్షన్కి ఉన్నాయన్నమాట. సో ఇఫ్ ఎనీ వన్ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కమ్ అండ్ హ్యావ్ ఫిజికల్ లుక్ ఒకసారి చూసుకుని మన అవైలబిలిటీలో ఏది మంచి ది బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయో మా టీం ఉంది, మా టీం అంతా దే విల్ షో అండ్ దే ఎక్స్ప్లెయిన్ అనమాట. ఓకే, ఎమ్యూనిటీస్ ఒక్కసారి చెక్ చేద్దాం. షూర్, యా విల్ కమ్ ఐ షో యు ది ఎక్స్టర్నల్ ఎమ్యూనిటీస్ కూడా. ఓకే, ముందు పార్కింగ్ గురించి చూసుకుంటారు. అది 633 ప్లాట్స్ ఒక్క దగ్గర ఉన్నాయంటే పార్కింగ్ ఇష్యూ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో దానికి మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? అంటే ఓవర్కమ్ అంటే ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేసామంటే స్పేషియస్ రోడ్స్ డిజైన్ చేసాం అన్నమాట ఎక్స్టర్నల్ వచ్చేసరికి. అందువల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా మనం ఇన్వర్డ్స్ ఒకటి ఇన్వే అవుట్ వే వేరుగా డిజైన్ చేసాం అన్నమాట. సో ఏదైతే ఇప్పుడు మనం నుంచున్నామో ఇది టోటలీ అవుట్ వే అన్నమాట, ఇన్వే అటు నుండి డిజైన్ చేసాం అన్నమాట. సో ఈ విధంగా కమింగ్ టు పార్కింగ్స్కి వచ్చేసరికి ఏంటంటే స్పేషియస్ పార్కింగ్స్ ఇవ్వడం జరిగింది. ఏకంగా 16 feet లెంత్, 8 feet విత్ ఇవ్వడం జరిగింది అనమాట. అందువల్ల ఈజీగా మీ వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి విజుబాటు ఉంటుంది. పార్కింగ్ మనకి ఎంత అంటే పార్కింగ్ గురించి ఎన్ని స్టేజెస్ మీరు తీసుకున్నారు? పార్కింగ్ వచ్చేసరికి మనం 3 levels డిజైన్ చేసాం టోటల్లీ. ఒకటి గ్రౌండ్ లెవెల్, బేస్మెంట్, అప్పర్ లెవెల్ అని డిజైన్ చేసాం అన్నమాట. సో -1 ఏదైతే ఉందో అది బేస్మెంట్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు మనం నుంచి గ్రౌండ్ లెవెల్, ఆ పైన ఇంకోటి వచ్చేసరికి ఫస్ట్ లెవెల్ అన్నమాట. సో ఇలా 3 levels పార్కింగ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇంటర్నల్ ర్యాంప్స్ పెట్టామన్నమాట, ర్యాంప్ తిరిగి పైకి వెళ్తుంది వెహికల్. ఓకే, అక్కడ నుంచి లిఫ్ట్స్ ప్రొవైడ్ చేశారా? ఆఫ్ కోర్స్, వాళ్ళు ఏ ఫ్లోర్ లో ఏ బేస్మెంట్ లో గానీ వాళ్ళు పార్క్ చేసుకున్నా అక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది మనకి ఇప్పుడు 3 layer ఆఫ్ పార్కింగ్ ఫెసిలిటీ ఇచ్చామన్నారు. మనకి టోటల్ గా ఒక్కొక్క దీంట్లో కూడాను ఒక్కొక్క బిల్డింగ్ కి సంబంధించి ఒక 20 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి. వాళ్ళకి పార్కింగ్ స్పేస్ గురించి కొంచెం ఎక్కువగా నేను ఇప్పటి వరకు నేను చూసిన పార్కింగ్ స్పేస్ గురించి మాకు ఇక్కడ కావాలి, మాకు అక్కడ కావాలంటుంది. సో ఈ పార్కింగ్ కోసం వాళ్ళకి ఎలాంటి పార్కింగ్ కోసం వచ్చేసరికి మనం ఏం చేసామంటే టోటల్లీ ఇట్స్ ఏ కస్టమర్ చాయిస్ వదిలేసాం అన్నమాట. దే కెన్ చూస్ వాట్ ఎవర్ ద పార్కింగ్ దే వాంట్. ఓకే, సో టోటల్లీ ఇట్స్ ఏ కస్టమర్ ఓన్ చాయిస్. ఇఫ్ నాట్ అవైలబుల్ అందుకని మనం ఏం చేసామంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్. సో హూ ఎవర్ కమ్స్ ద ఫస్ట్ దే కెన్ చూస్ దర్ ఓన్ పార్కింగ్ మాట. సో ఈ కంప్లీట్ గా ప్లే ఏరియా కోసం చేశారు. మనకి ఇక్కడ అరౌండ్ అప్ టు 15-18 వరకు కూడాను పిల్లలు ఆడుకోవడానికి ఇది చేశారు. కంఫర్ట్ జోన్ మనకు పక్క బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది అండ్ చిన్న పిల్లలు యూస్ చేసుకోవడానికి మంచి థీమ్స్ కూడా అరేంజ్ చేశారు. ఓకే, కింద పడితే పడిపోకుండా ఉండడానికి కోసం డిజైన్ చేసాం అన్నమాట. వరల్డ్ క్లాస్ మ్యాట్ ఇది. ఎటువంటి మనకు వాటర్ రెసిస్టెన్స్ కానీ వాటర్ వర్షం పడినా కానీ ఎటువంటి ఏం కాకుండా మనం ఫీల్ గుడ్ ఎన్విరాన్మెంట్ కోసం కంప్లీట్ గా డిజైన్ చేసినట్టుంది. బట్ ఏంటంటే బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ఆల్సో సేమ్ స్టాండర్డ్స్ ఆఫ్ వరల్డ్ క్లాస్ మాట. బ్యాడ్మింటన్ కోచ్ ని ఇక్కడ పెట్టబోతున్నారా? మార్నింగ్ టైమ్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళ రెసిడెంట్స్ ఓనర్స్ ఉన్నారు, ద బ్యాడ్మింటన్ కోచ్ ఉన్నారు, దే ఆర్ గైడింగ్ మాట. సో ఎవ్రీవన్ ఆర్ యూజింగ్ ద ఫెసిలిటీ. ఆ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా మనకి ఆ మ్యాట్ తోనే థీమ్ మొత్తం అంతా కూడాను పెట్టారు. నడుస్తుంటే కూడా ఫీల్ కంఫర్ట్నెస్ యు కెన్ ఫీల్ మాట. మనకి వాకింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి కంఫర్ట్ గా ఉండాలి అని చూసుకుంటాము. ఒక్కొక్కసారి షూస్ అవైలబుల్ గా లేకపోయినా వీళ్ళే మనకి ఆ కంఫర్ట్ అనేది మిస్ అవుతూ ఉంటాం. సో అది కూడా ఆ కంఫర్ట్నెస్ ని కూడా ఓవర్కమ్ చేస్తూ మనకి మ్యాట్స్ అనేవి వేయటం జరిగింది. ఎగ్జాక్ట్లీ. కమర్షియల్ పాయింట్ కూడా వస్తే మనకి ఈ రోజు నుంచి మెక్డీ కూడా మనం స్టార్ట్ చేసాం అన్నమాట. సో ఇది రెసిడెన్షియలే కాకుండా బయట పబ్లిక్ కూడా యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో దానికోసం వీఆర్ స్టార్టెడ్ దిస్
మెక్డొనాల్డ్స్. అంటే టోటల్ వైజాగ్ లో కూడా ఇది థర్డ్ బ్రాంచ్ అని విన్నాను Exactly. నేను. Entire. మొత్తం మనకి అంటే నియర్ బై లో మనకి మెక్డీ అనేది వైజాగ్ లో లేదు. ఓన్లీ టూ బ్రాంచెస్ మాత్రమే ఉండేది, అది కూడా సిటీలో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే గాజువాకలో మనకి మెక్డీ కూడా ఉంది, అది కూడా సెలెస్ట్ లోనే మనకి ఈ మెక్డీ అనేది ఓపెన్ చేశారనమాట. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్లాట్స్లోని గృహప్రవేశం చేసుకుంటున్నారు ఒక కస్టమర్. సో వాళ్ళకి ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత, వాళ్ళ స్పందన ఏంటో ఒకసారి కనుక్కుందాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సుధీర్. ఓకే. సో నేను ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాను. సో మా వైఫ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఫస్ట్ టైం నేను ఇక్కడికి సెలెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం చూడడానికి అయితే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది నాకు. ఓకే. సో తీసుకుంటే సెలెస్ట్లో తీసుకోవాలనే థాట్ అయితే సడన్గా నాకు స్ట్రైక్ అయింది. అంతవరకు అయితే నేను ఏదో ఇల్లు తీసుకుందాం అనుకున్నా, కానీ ఇంత లగ్జూరియస్గా ఈ ఏరియాని ఇంత డెవలప్ చేయడం అనేది సో రియల్లీ వండర్ఫుల్ థింగ్. బిల్డర్స్ అన్నది చాలా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డర్స్ అనేది మీకు ఎమ్యూనిటీస్ ఇస్తామన్నారు కదా, సో ఆ ఎమ్యూనిటీస్ కి సంబంధించి మీకు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తామని చెప్పారు? సో ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే స్విమ్మింగ్ పూల్ ప్రామిస్ చేశారు. స్విమ్మింగ్ పూల్ కూడా ఆల్రెడీ ఏ బ్లాక్ లో ఉంది. సో గార్డెన్ పరంగా గార్డెన్ కూడా వన్ ఆఫ్ ది సో వాకింగ్ ఎమ్యూనిటీ అది కూడా ఉంది. జిమ్ ఉంది, యోగా చేయడానికి ఉంది, చిల్డ్రన్స్ ప్లే చేసుకోవడానికి ఉంది. సో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ దే ప్రొవైడెడ్ టు అస్. సో దిస్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ. సో ఫర్ మీ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ దిస్ టేకింగ్ ద హోమ్ ఇన్ సెలెస్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది ఇక్కడ? మీరు ఇక్కడికి వచ్చి ఇవాళ గ్రూప్ ప్రవేశం చేయొచ్చు, మీరు వాటర్ చెక్ చేసే ఉంటారు. సో వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది? సో వాటర్ పరంగా సో ఎస్టర్డే అంటే సో మేము ఎస్టర్డే వరకు కూడా సో ఫెసిలిటీ అనేది మాకు తెలియదు ఎలా ఉంటుందండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ రాలేదని చెప్పి మనం అడిగిన తర్వాత రెస్పాన్స్ కానీ ఏం కానీ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. సో వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది. సో ఇదేంటంటే ఇనఫ్ అంటే లివ్ చేయడానికి ఇనఫ్ వాటర్ ఫెసిలిటీ అనేది సెలెస్ట్లో సో ఖచ్చితంగా అవైలబిలిటీ అయితే ఉంది. సో ఎవరైనా తీసుకోవాలంటే నేను ఖచ్చితంగా రిఫర్ చేస్తాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ లైఫ్లో. ఇల్లు కానీ కొనే ఉద్దేశం ఉంటే, మీకు డిజైర్ ఉంటే ఖచ్చితంగా సెలెస్ట్లో తీసుకోవాలని చెప్పి నేను రికమెండ్ చేస్తాను. ఇది ఎలా అంటే కంప్లీట్ టోటల్ మన 7 acres ప్రాజెక్ట్ మాట. ఇది ఓవరాల్ గా 7 acres. ఓకే. సో అందులో మనం ప్లాన్ చేసిన 6 acres లోని ఈ 1 acre విలేజ్ ఫర్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్ మాట. సో రిమైనింగ్ 6 acres లో మనం డిజైన్ చేసాం మాట. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పేసి. ఇందులో ఫేజ్ 1 వచ్చేసరికి ఇది టవర్ ఏ అంటాం మాట. కంప్లీట్ గా 15 floors బిల్డింగ్ హైట్ వస్తుంది మనకి. దాని కింద కమర్షియల్ 4 floors డిజైన్ చేసాం అన్నమాట. ఎక్స్క్లూజివ్లీ కమర్షియల్ విచ్ హావ్ యాక్సెస్ టు అవుటర్ పబ్లిక్ ఆల్సో. ఓకే. వాళ్ళ ఎంట్రీ వచ్చి టువర్డ్స్ అట్ లెఫ్ట్ కి వెళ్ళిపోతారు, కమర్షియల్ ర్యాంప్ ఉంటుంది. అండ్ రెసిడెన్షియల్ ఎంట్రీ వచ్చేసరికి ఇలా స్ట్రైట్ ఇన్ అండ్ ర్యాంప్ అవుట్ ఉంటుంది అనమాట. సో వితౌట్ డిస్టర్బెన్స్ టు రెసిడెన్షియల్ ఓనర్స్ మనం కమర్షియల్ డిజైన్ చేసాం. ఓకే. అండ్ ఇది వచ్చేసరికి టవర్ బి అంటాం అన్నమాట. ఇది 9 floors బిల్డింగ్ హైట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి టవర్ సి 16 floors బిల్డింగ్ వస్తుంది. ఏదైతే టవర్ ఏ, బి, సి ఈ 3 towers ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ అన్నమాట. అలాంగ్ విత్ ద షాపింగ్ మాల్ ప్లస్ ఎక్స్క్లూజివ్లీ 35,000 SFT క్లబ్ హౌస్ ఏరియా ఇస్తున్నాం అన్నమాట. కింద ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ మన రెసిడెన్షియల్ ఓనర్స్ మాత్రం యాక్సెసిబిలిటీ ఉంటుంది అన్నమాట. బయట పబ్లిక్ యాక్సెసిబిలిటీ లేదు. సో ఈ విధంగా ఏ, బి, సి అలాంగ్ విత్ ద షాపింగ్ మాల్ ప్లస్ క్లబ్ హౌస్ యాజ్ ఎ ఫస్ట్ ఫేజ్. అండ్ కమింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే టవర్ డి అండ్ టవర్ ఈ. దిస్ 2 towers are coming in the second phase and as well as phase 3. Okay, so both are the 16 floors buildings మాట. Identical towers both. రెండు సేమ్ టవర్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మనలో. అండ్ కమింగ్ టు లైక్ డిజైన్స్ వచ్చేసరికి ఎలా అంటే మనది టోటల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ ఆఫ్ 1650 SFT అండ్ 1800 SFT ఆఫ్ 3 BHK. అండ్ 2 BHK వచ్చేసరికి మనకి 1400 SFT అండ్ యాజ్ వెల్ as 1460 ఈస్ట్ ఫేసింగ్ ఉందన్నమాట. ఓకే. అండ్ కమింగ్ టు దీనికి ఎక్స్టర్నల్ ఎమ్యూనిటీస్ పార్ట్కి వచ్చేసరికి మనం వీఆర్ ప్రొవైడింగ్ 2 స్విమ్మింగ్ పూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి టవర్ ఏ రూఫ్ టాప్ మీద అండ్ బిట్వీన్ BCDE 4 blocks మధ్యలో ఇంకో స్విమ్మింగ్ పూల్ వస్తుంది అనమాట. 2 స్విమ్మింగ్ పూల్స్ అండ్ టాట్ లాట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా,
బ్యాడ్మింటన్ కోర్ట్స్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్రికెట్ ప్రాక్టీస్ నెట్, స్కేటింగ్ బోర్డ్, బస్కెట్ రింగ్స్ అన్ని ఇక్కడ బ్యాక్ సైడ్ డిజైన్ చేసాం అన్నమాట. అండ్ బిట్వీన్ టవర్ డీకి ఈకి మధ్య సెంట్రలైజ్ గార్డెన్ వస్తుంది మనకి కంప్లీట్. అండ్ వేరే కింద ఏ టవర్ కి ఆ టవర్ కింద ఎక్స్క్లూజివ్ పార్కింగ్ డిజైన్ చేసాం. టోటలీ కవర్డ్ పార్కింగ్ వస్తుంది అన్నమాట. మనకి పార్కింగ్ ఎన్ని ఫ్లోర్స్ తీసుకున్నారు అంటే మనకి ఇక్కడ టోటల్ గా మనకి ABCDE కి సంబంధించి ఎన్ని ఫ్లాట్స్ వచ్చాయి ఇప్పటి వరకు? ఎగ్జాక్ట్ ABC వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ అన్నమాట. 267 ఫ్లాట్స్ డిజైన్ చేసాం. ఓకే. బ్యాక్ సైడ్ టవర్ D అండ్ టవర్ E అన్నమాట. టవర్ D కి వచ్చేసరికి 174 ఫ్లాట్స్ వస్తున్నాయి. టవర్ E కి వచ్చేసరికి 192 ఫ్లాట్స్ అన్నమాట. సో ఇందులో అవైలబిలిటీ కూడా మనకి లిమిటెడ్ గా ఉంది యాజ్ ఆఫ్ రైట్ నో. వేరస్ ABC ఫస్ట్ ఫేజ్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో వేరస్ టవర్ E కూడా అన్ని సోల్డ్ అవుట్ అయిపోయింది. సో వీ హ్యావ్ అవైలబిలిటీ ఇన్ టవర్ D. ఓకే, అంటే మొత్తం ఆక్యుపెన్సీ కూడా అయిపోయిందా? yes, we have given successfully handed over the first phase matter with 100% occupancy. and coming to back side recent గానే మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో కూడా 50% టవర్ ఈలో 50% ఆక్యుపెన్సీ జరిగింది. ఇప్పుడు నౌ ఫైనాన్షియల్ క్లోజింగ్ కాబట్టి by the end of the June July we are expecting 100% occupancy in tower E also. So whereas tower D right now it's going, the sales are going on, limited units are available for the sale. Okay, మనకి టోటల్ దీంట్లో తీసుకున్నట్లయితే ఇంకా ఎంత పర్సెంటేజ్ మనకి ఇంకా సేల్ కి ఉన్నాయి? సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మన దగ్గర ఇంకా అవైలబిలిటీ వచ్చేసరికి వేరస్ చెప్పాం కదా మనకి ABCలో అన్ని 100% సోల్డ్ అవుట్, వేరస్ టవర్ E 100% సోల్డ్ అవుట్. టవర్ Dలో అవైలబుల్ ఉంది. ఇట్స్ కమింగ్ టు హార్డ్లీ ఇట్స్ 30 to 40% అవైలబుల్ అయితే ఉంది మనకి. 30 to 40% ఓన్లీ ఇన్ టవర్ D. 170 ఫ్లాట్స్ లో మనకి 30 to 40% ఇంకా అవైలబిలిటీ ఉంది. ఓకే, మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో ఒక మంచి ఆ పిల్లలకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో గ్రో అవ్వాలి అనుకుంటే మాత్రం విజిలెస్ట్ అనేది ఒక డెస్టినేషన్ పాయింట్ అనే నేను చెప్తాను. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. నేను చాలా సేపటి నుంచి చెప్తున్నాను విజిట్ చేయండి అంటే. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ని ఒక్కసారి ఎంజాయ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ తీసుకోలేకపోయిన ఫ్యూచర్ లో నేను ఎలాంటి కమ్యూనిటీలో ఉండాలి, ఎలా నా పిల్లల్ని గ్రో చేయాలి, ఎలాంటి ఇమ్యూనిటీస్ తో ఉంటే నాకు ఒక సెటిల్డ్ అండ్ సఫిషియెంట్ గా నేను ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటాను అనే ఒక థాట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. దిస్ ఇస్ మాధురి సైనింగ్ ఆఫ్.